నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు షేర్ చేయబోయే రెసిపీ బ్రెడ్ హల్వా. అది కూడా మనం ఇంట్లోనే సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక 6-7 వరకు ఈ బ్రెడ్ పీసెస్ స్లైసెస్ తీసుకున్నాను. సైడ్స్ ఏం కట్ చేయలేదు, ఎందుకంటే అవి ఉంటేనే బాగుంటుంది అని నా ఒపీనియన్. మీకు ఇష్టం ఉంటే అలానే ఉంచేయండి, లేదంటే తీసేసేయండి. ఎలా చేసినా కానీ టేస్ట్ అలానే వస్తుంది. ఇంక ఇలా 4 పీసెస్గా కట్ చేసేసుకోండి అన్నిటినీ కూడా. చాలా చాలా క్విక్గా అయిపోతుంది, ఎందుకంటే ఈ బ్రెడ్ ఇవి మనం నెయ్యిలో వేయించుకోవడమే ఇదనమాట. ఇంకా పంచదార పాకంలో వేసినప్పటికి త్వరగా అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను ఇలా అన్నింటినీ బ్రెడ్ ముక్కలను కూడా ఇలా కట్ చేసేసి పెట్టుకున్నాను. ఇలా ఈ సైజులో అంటే 4 పీసెస్గా చేసుకోండి ఈచ్ బ్రెడ్ స్లైడ్ని. సో చేసుకొని నెయ్యిలో వేయించుకోవాలన్నమాట మనం. ఇంకా నేనైతే నెయ్యి ఫస్ట్ కొంచెం వేసేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. మీకు ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ అవైలబుల్గా ఉంటే నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి, బాగానే వస్తుంది. నేనైతే ఇక అల్యూమినియం దాంట్లో చేస్తున్నా. ఇంకా నెయ్యి కొంచెం వేసేసి, ఇది వెడల్పుగా ఉంది కాబట్టి మధ్య మధ్యలో నేను యాడ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. నెయ్యిలో మనం ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా వస్తాయి. మరీ బాగా క్రిస్పీ అయ్యేలాగా అయితే వేయించుకోలేదు నేనైతే. అలానే బాగా క్రిస్పీ అని అనుకోండి, గట్టి గట్టిగా కొంచెం మాడినట్టుగా అలా రాకుండా వేసేసుకున్నాను నేనైతే. ఒక మీడియం కలర్ వచ్చేలాగా వేయించుకున్నా, ఓవర్ కలర్ వచ్చేలాగా వేయించుకోలేదు. కొన్ని కొన్ని ఒక హాఫ్ ఫస్ట్ వాయిలాగా వేయించుకొని తర్వాత కొంచెం ఇక మొత్తం కలిపేసేసి వేయించాను అనమాట. ఇవి మరీ అంత నల్లగా అయ్యే కన్నా కొంచెం మామూలు కలర్లోనే ఉంటేనే బాగా వస్తుంది. అలానే నాకు ఇష్టం కాబట్టి నేను అలానే చేసుకున్నాను. ఇంకా ఇలా నెయ్యిలో వేయించుకోండి. మనకి నెయ్యి ఉంటేనే ఈ బ్రెడ్ హల్వాకి చాలా టేస్ట్ ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇవి ఇలా అన్నీ కూడా ఇలా వేపుకొని పెట్టుకున్నాం. ఇలా నెయ్యిలో వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం. మరీ అంత ఓవర్ డ్రైగా అయితే చేయలేదు, మీడియం దాంట్లో వేయించాను అనమాట. కొంచెం నెయ్యి వేయగానే ఇవి కూడా ఈ దాంట్లో ఎక్కువ పీల్చేసుకుంటున్నాయి. ఒక మీడియం లాగా వేయించేసాను. సో ఇలా వేసినవన్నీ ఓ పక్కన పెట్టేసుకొని వేయించుకున్నాయని ఇంకా అదే ప్యాన్ పెట్టుకున్నా. మొత్తం తీసేసిన తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని నేనైతే ఒక 7 పీసెస్ దాకా బ్రెడ్ పీసెస్ తీసుకున్నా కదా, దానికి నేను చిన్న కప్పుతో కొంచెం హెల్తీగా 2 కప్పుల వరకు పంచదారని యాడ్ చేసేసాను. వాటర్ను కూడా అదే క్వాంటిటీలో తీసుకున్నాను, ఒక 2 కప్స్ తీసుకున్నా. అదే మీరు ఒక మీడియం సైజ్ గ్లాస్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న కప్తో తీసుకున్నా. వాటర్ కూడా అలానే యాడ్ చేసేసేయండి. ఇది బాగా తెరులుతున్నప్పుడు మరీ పాకం ముదురుగా వచ్చేదాకా అవసరం లేదు. కొంచెం పంచదార అంతా కరిగిన తర్వాత కొంచెం మన లైట్గా స్టిక్కీగా వచ్చేలాగా వచ్చినప్పుడు మనం ఆ బ్రెడ్ పీసెస్ని ముందుగా డ్రై చేసుకుని వేయించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా పంచదార అంతా కరిగిన తర్వాత దీనిలోకి నేను యాలకులను కూడా కొన్ని యాడ్ చేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే స్కిప్ చేసేసేయండి. నేను ఇంకా దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కలర్ కానీ అది ఏమి యూస్ చేయలేదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందనమాట. కలరు అలా ఇలా ఏమి యూస్ చేయలేదు. ఇంట్లో నార్మల్గా మనం చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా వస్తుంది. సో ఇదంతా కరిగి లైట్గా స్టిక్కీగా వచ్చినప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని వేసేసాను. పాకం ఏం అవసరం లేదు దీనికి. ఇంకా చూడండి, ఇంకా ఈ పీసెస్ అన్నిటిని కూడా యాడ్ చేశాను ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా తర్వాత మొత్తం వేసేసాను. సింపుల్గా క్విక్గా చాలా టేస్టీగా మనకి బ్రెడ్ హల్వా ఎలా చేసేసుకోవాలో చూసి నచ్చితే కనుక ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. మరిన్ని నేను ఇలా వీడియో పెట్టగానే మీ దగ్గరికి రావడం కోసం సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో ఇవన్నీ కూడా ఇలా వేసేసాను. వేసేసిన తర్వాత మొత్తం కలిపేసినాం. మరీ మనం గబగబా తిప్పేయకుండా కొంచెం స్లోగా అవన్నీ మొత్తం పీల్చుకునేలాగా మొత్తం కదిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా కదిపి అలా ఉంచేసిన తర్వాత మనం పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పాకాన్ని బ్రెడ్ పీసెస్ అన్నీ పీల్చుకోవాలి కదా. ఇలా మొత్తం కలిపి ఒక 1 మినిట్ అలా ఉంచండి, సరిపోతుంది.
ఇంత టేస్ట్ వస్తుందని మనం అనుకోమన్నమాట. ఇంత సింపులా అనిపిస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా మొత్తం మరీ అంత పీసెస్ లాగా అలానే ఉంటే కూడా బాగుండదు. కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితేనే బాగుంటుంది. ఇంకా మొత్తం ఆ పాకంలో వచ్చేలాగా మొత్తాన్ని పీల్చుకునేలాగా పాకం అంతా అన్ని ముక్కలకి పీల్చుకునేలాగా కలిపేసుకొని ఒక చిన్న నేను తీసుకున్నాను ఒక చిన్న బౌలు. దాంతోనే ఇంకా పాలు కూడా కొంచెం యాడ్ చేసేసాను. ఎన్ని సరిపోతాయో అన్నీ పోయండి, సరిపోతుంది. ఎక్కువ వేసినా కూడా బాగుండదు. దానికి కొంచెం హెల్తీగా పాలు కూడా వేసేసి మొత్తం కలిపేసాను అనమాట. ఇంకా ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ పాలల్లో ఈ బ్రెడ్ని మొత్తం కలిసేలాగా థిక్గా ఉంటాయి కదా, మనం వాటర్ పోసుకోం కాబట్టి పాలు కూడా చాలా థిక్గా ఉంటాయి, బాగా టేస్టీగా వస్తుంది. సో చూడండి, అది తినాలి అనిపించేస్తుంది. అసలు అంత టేస్టీగా ఉంది, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నేను ఇంకా ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేయలేదు. అవైలబుల్ ఉన్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసుకోండి. ఇంకా మొత్తం అది కలిపిన తర్వాత ఒక 1-2 మినిట్స్ ఉంచేసి మనం దించేసామంటే మనకి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఎలా వచ్చిందో. ఒక 1-2 మినిట్స్ అలా ఆ పాలన్నీ కూడా అందులో ఈ బ్రెడ్ హల్వా అంతా ఉడికిన తర్వాత చాలా చాలా టేస్టీ అనేది మనకి వచ్చేస్తుంది బ్రెడ్ హల్వా అయితే. చూసారు, వేడిగా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి పైన కన్నా కూడా కొంచెం చల్లారిన తర్వాతే దీని టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, చూస్తుంటేనే తినాలనిపించేలాగా. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి బ్రెడ్ హల్వా. చూసారు కదా, సింపుల్గా, క్విక్గా, టేస్టీగా మనం ఇంట్లోనే బ్రెడ్ హల్వాని తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ like, share and subscribe my channel. Thank you for watching. Bye bye.